హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ కపిల్. యా అన్న మీ పేరు? శ్యామ్. శ్యామ్. ఇది మన మొన్న మ్యాచ్ చూసిరన్న సెమీఫైనల్ చూసిన. ఎట్లా అనిపించింది? ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. నెక్స్ట్ కూడా అదే రిపీట్ అవుతుంది. పక్క పక్కా, దాంట్లో నో డౌట్. అంటే ఎక్కువ ఎవరు ఆడతారు అనిపిస్తుంది మీకు? అది తిలక్ వర్మ కావచ్చు, అభిషేక్ శర్మ కావచ్చు, మన సంజు శాంసన్ రెండు మ్యాచ్లు బాగానే రఫ్ అండ్ ఆడిచ్చింది కదా. రేపు కూడా అదే రిపీట్ అవుతుందని నేను అనుకుంటాను. సో ఇప్పుడు స్టార్టింగ్ మన అభిషేక్ శర్మ బాగా ఆడతాడు అని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే ఈ సీజన్ మొత్తం చూసుకుంటే ఈ ఫైనల్స్ ఈ సీజన్ చూసుకుంటే అసలు ఆడలేదు. సో ఇప్పుడు వచ్చే నెక్స్ట్ మ్యాచ్లో ఎట్లా ఆడతారు అనుకుంటున్నారు? అంటే ఆయన ఇప్పుడు ఆట అది. ప్రతి ఆటలో ఆయన పర్ఫార్మెన్స్ చూపించాలని లేదు, కానీ కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ కొన్ని టీంలు ఇప్పుడు కొన్నిసార్లు సచిన్ టెండూల్కర్ గారు కూడా మంచిగా అనుకున్నాం, ఆయన కూడా కొన్నిసార్లు 1-0 మీద ఉంటాయండు, 99 మీద ఉంటాయండు. బట్ రేపు ఫైనల్, రేపు మ్యాక్సిమం మనందరిది ఫామ్లోనే ఉన్నారు. ఖచ్చితంగా రేపు సంజు శాంసన్ కావచ్చు, అభిషేక్ శర్మ కావచ్చు, తిలక్ వర్మ కావచ్చు, ఒక ఇద్దరు ముగ్గురు బ్యాటర్స్ అయితే మాత్రం విరుచుకుపడతారు ఖచ్చితంగా. సో గత మ్యాచ్ చూసుకుంటే లాస్ట్ 5 ఓవర్స్ ఉన్నాయి అనగా మన చేతిలో లేకుండే మ్యాచ్. సో అప్పుడు మీకు ఏమనిపించింది? అంటే గెలుస్తామని అనిపించిందా మీకు? నేను ఎప్పుడు ఏ ఒక్క బాల్ ఒక 6 రన్లు ఉన్నదంటే కూడా నాకు ఇండియా మీద నమ్మకం ఉంటుంది. నేను ఎప్పుడు ఓడిపోతుంది అని నా నోటి నుంచి రాదు, నేను యాక్సెప్ట్ చేయను. నా టీం, నా దేశం గురించి ఖచ్చితంగా నా దేశం ఎప్పుడు గెలవాలనే చూస్తాను. రేపు కూడా ఖచ్చితంగా రిపీట్ అవుతుంది అది. పక్క పక్క, నో డౌట్ ఇట్. సో రేపు ఎవరెవరు బాగా ఆడతారు అనుకోండి? ఐ థింక్ సంజు శాంసన్ మంచి ఫామ్లో ఉన్నాడు. మొన్న సెంచరీ మిస్ అయింది. రేపు సెంచరీ ఖచ్చితంగా చేస్తాడని నాకు 100% నమ్మకం ఉంది. తిలక్ వర్మ కావచ్చు, అభిషేక్ శర్మ, ఎవరన్నా ఒక ఇద్దరు ముగ్గురు బ్యాటర్స్ మాత్రం రేపు సునామీ అయితే సృష్టించబోతారు రేపు గ్రౌండ్లో. సో ఇప్పుడు సంజు శాంసన్ 2 రోజుల నుంచి ఆయన సెంచరీ మిస్, అంటే 2 మ్యాచ్ల నుంచి సెంచరీ మిస్ అయింది కదా. సో ఫైనల్లో సెంచరీ చేస్తాడు అనుకుంటున్నాను. ఎక్స్పెక్ట్ చేస్తున్నా రేపు ఖచ్చితంగా సెంచరీ చేస్తాడు. చేస్తే కొంచెం హ్యాపీ. ఎందుకంటే ఆయన కష్టం, అంటే ఆయననే గెలిపించి ఆయనని ఇక్కడి వరకు తీసుకొచ్చిండు కాబట్టి రేపు సెంచరీ చేస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతాను నేను. సో రేపు ఎవరెవరు బాగా ఆడితే మన టీమిండియాకి ప్లస్ అవుతుంది? ఎవరు అని నేను ఇప్పుడు చెప్పలేను. ఒక ఇద్దరు ముగ్గురు బ్యాటర్స్ అయితే రేపు సునామీ సృష్టించబోతున్నారు గ్రౌండ్లో. పక్కా, నో డౌట్ ఇట్ దాంట్లో.